అయ్యో, ఇదేం కర్మరా నాయనా. ఓ దిక్కు ఆనలేవు, ఇటు చూస్తే ఎండలేమో బెదిరి బెదిరి కొట్టబట్టే. వ్యవసాయం చేసుడే కష్టం అనుకుంటే ఇక చేసిన పనికి కూడా బరకత్ లేకుంటే ఏం లాభం? రైతులు ఎట్లా బతకాలే? మనల్ని ఎట్లా బతికియాలే? ఆనలు ఎండలు మన చేతిలో లేకున్నా రైతులకు వచ్చిన గీ కష్టం తీర్చే అవకాశం అయితే ఉన్నదిలా. కాకుంటే దానికి పెద్ద మనసు కావాలి. రైతు లేకుంటే మనం లేము అనే సోయి ఉండాలి. ఇంతకు రైతులకు వచ్చిన గీ ఆపద గురించి చెప్తే మీరు కూడా అయ్యో అట్లనా అని అంటారు తెలుసా? వస్తే వరద, పోతే బురద లెక్కనే తయారైంది ఉల్లిగడ్డ రైతుల పరిస్థితి. అడ్డికి పావు షేరు కూడా అడిగేటోళ్ళు లేక పసలకు తినబెడుతుండ్రు. చెమటలు దారవోసి చేసిన కష్టం రైతుల కడుపులు నింపకున్నా మూగ జీవాల ఆకలి అయితే తీరుస్తుంది. మెదక్ జిల్లా నారాయణఖేడ్ల ఉల్లిగడ్డ రైతుల బతుకులు ఎట్లున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అగో చూడుండ్రి, ఉల్లిగడ్డ రాసులు ఎట్లా కుప్పలు పోసిండ్రో. వేలకు వేలు పెట్టుబడి గుంజుకొచ్చి పంటలను పసిగుడ్డు లెక్క కాపాడితే ఇగో ఆఖరికి గీ పరిస్థితి వచ్చింది. కానీ ఓ 4-5 నెలల కిందట ఉల్లిగడ్డ వండించిన రైతంటే ఎట్లుండేదో. మార్కెట్కి ఏసుకరాకముందే సావుకారులు చేను మీదనే భయాన్ని ఇచ్చటోళ్ళు. ఓ టైంలోనైతే 80-90 దాకా పోయింది కిలోకు. సర్కారే ఉల్లిగడ్డ దుకాన్లు పెట్టి నడిపించింది. పని పాటి ఇడిచిపెట్టి ఎర్రటెండల కిలోమీటర్లు లైన్ కట్టి దొరికిందే మహాభాగ్యం అనుకొని తీసుకుపోయినరు. కానీ చూడుండ్రి, 6 నెలల లోపట్లనే పరిస్థితి ఎట్లా కింద మీద అయిందో. రేటు మంచిగా వలుకుతుందని ఒకరిని చూసి ఒకరు ఇదే పంట వేసినందుకు గిట్లా అయినట్టుంది. అయినా రేట్లు పిరమైనప్పుడు నెత్తెంటికలు వీక్కునే ఆఫీసర్లు అవ్వున్నప్పుడు ఇలా తానగొని గోదాంలో దాచిపెడితే రైతులకు మేలు జరుగుతుంది. గడ్డ పిరమైనాక సప్లై చేసుకోవచ్చు. ఓ పార ఆలోచన చేయండి సార్లు.